తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిశీలించింది. ఆలయంలోని పురాతన రాతి స్తంభాలపై ఆలయ చరిత్రకు సంబంధించిన శిలా శాసనాలపై వాటర్ పెయింట్స్ క్లీన్ చేసి స్టోన్ శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్ టెస్ట్ అనంతరం భక్తుల సందర్శనార్థం వీలైతే ఆలయ చరిత్ర శిలా శాసనాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 1966లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఆలయానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతంలో 36 సెంట్లు దేవస్థానం భూమిని గుర్తించినట్టు తెలియజేశారు. అయితే ఇటీవల 15 నుండి 20 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందనే అనుమానాలు వ్యక్తమవడంతో దీనిపై సర్వే చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ తెలియజేశారు. పంచారామాల్లో ఒకటైనటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ 1966లో ప్రొటెక్ట్ చేసింది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దేవాలయం మొత్తం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ దేవాలయంలో ఉన్నటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ రాను వాటర్ పెయింటింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ కూడా కూడిపోయి కనిపించకుండా పోతుంది. అందువల్ల అసలు ఈ పెయింటింగ్స్ని రిమూవ్ చేసి ఆ ఇన్స్క్రిప్షన్స్ని కనిపించేటట్టు ప్రజలకి లేకపోతే భక్తుల సందర్శనార్థం కనిపించేటట్టు చేయడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు కెమికల్ వింగ్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా వాటర్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఈ చేసిన తర్వాత శాంపిల్ క్లీనింగ్ చేస్తున్నాము. ఈ శాంపిల్ క్లీనింగ్ చేసిన తర్వాత అవి ఎలా వచ్చినాయి, అవి బాగున్నాయా లేవా చూసుకుని పూర్తిగా చేయాలా వద్దన్నా చేస్తాం. ఎందుకంటే ఈ దేవాలయంలో కొంత భాగము కొన్ని పిల్లర్స్ కావచ్చు, కొంత భాగము శాండ్ స్టోన్తోను, మరికొంత భాగము గ్రానైట్ స్టోన్తో చేయడం వల్ల ఈ కెమికల్ వల్ల ఈ స్టోన్స్ ఏమవుతాయి, ఎరౌట్ అవుతాయా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాని రిపోర్ట్ ఆధారంగా బేస్ అయ్యి తర్వాత మొత్తం కెమికల్ క్లీనింగ్ చేయాలా లేదా అన్నది చెప్పుకుంటారు. 1966లో ఈ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ని మరియు డచ్ సిమెట్రీస్ అంటే యాక్చువల్గా డచ్కి చెందినటువంటి ఇక్కడ మన ఈ ఏరియా మొత్తం ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా కొంత డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు వీళ్ళంతా కూడా పరిపాలించారు. కాబట్టి డచ్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని బరీలు చేయడానికి ఒకసాట బరీలు చేసేవాడు. అదే డచ్ సిమెట్రీ అంటాం మనము. యాక్చువల్గా దానికి కొంత భాగాన్ని కొంత ఎక్స్కవేషన్ చేయడం జరిగింది, త్రవ్వకాలు జరిపాము. ఇంకొంత భాగం త్రవ్వకాలు జరపాల్సింది. ఇది మొత్తం కూడా 1966లో మేము త్రవ్వకాలు జరిపినప్పుడు మొత్తం కూడా 36 సెంట్లు భూమి ప్రొటెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము అనుకోవడం ఏంటంటే పెద్దగా 15 సెంట్లు వరకు ఎంక్రోచ్ అయిందని మేము అనుకుంటున్నాము. అందులో భాగంగా మేము సర్వే చేపెట్టడం జరిగింది. సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షులు జకంపూడి కుమార్ ఆధ్వర్యంలో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా చేయించిన కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీ నాయకులు జకంపూడి కుమార్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం, వ్యక్తిత్వం, శ్రమ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడుతోందని అన్నారు. దేశ అభివృద్ధికి వారు చేసే కృషి స్ఫూర్తిదాయకమని, వారి ఆరోగ్యం, ఆనందం ఎప్పుడూ నిలవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి శివయ్య, కేవీ కృష్ణవర్మ, కొల్లికొండ ప్రసాద్, గవర పవన్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు బోనం చినబాబు, సిడగం సురేంద్ర, తులా రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకము మన పాలకొల్లు పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర మోడీ గారి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిఠాయి పంపిణీ కార్యక్రమం కూడా, అలాగే 4 రోజులు కూడా ఒక్కొక్క రోజుకు ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచ దేశంలో నెంబర్ 1 స్థానానికి కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ప్రపంచ దేశాలలో ఒక దేశంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని జన్మదినోత్సవ వేడుకలు ఈ 74 సంవత్సరం సందర్భంగా 73 నుండి 74 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి మోడీ గారు 100 రోజుల పాలనలో మన దేశానికి సుమారుగా 15 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్రానికి కూడా ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో ప్రతిదీ కూడా వారు అడిగిన దానివల్ల మనం చేయడం జరుగుతుంది. మొన్న విపత్తు వరదల్లో కానివ్వండి, వాళ్ళ పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, మన రాష్ట్రాన్ని మన అమరావతి ఏదైతే ఉందో అన్నిటికి పూర్తి సంపూర్ణ సహకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి
మోడీ గారు అంటే ఒక ఐక్యత, ఇండియా ఐక్యత గుర్తు వస్తుంది ఆయన చూస్తే. గత 10 ఏళ్ళ నుంచి అలాగే 3వ టర్మ్ ఈ రోజు అధికారంలోకి వచ్చారంటే ఆయన నిబద్ధత ఏంటన్నది మన దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ అర్థమవుతుంది. అలాగే ఈరోజు దేశానికే కాదు ప్రపంచానికి మార్గదర్శకం అవుతున్నాడు ఆయన. ఈ 10 ఏళ్ల పరిపాలనలో బీజేపీ ఒక అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన సాగించే అది మోడీ గారి నిబద్ధతే కారణం. అటువంటి ఆయన మరిన్ని దినోత్సవాలు జరుపుకోవాలని దేశవ్యాప్తంగా మోడీ గారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కానీ 50 మంది ప్రజలు కానీ జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. భారతదేశం ఎప్పుడూ లేనంతగా ఈరోజు ప్రపంచంలో గొప్పదైనటువంటి స్థానానికి ఎదుగుతుంది అంటే దానికి కారణం కేవలం మోడీ గారు మాత్రమే. గత 75 ఏళ్ల భారత చరిత్ర తీసుకున్నట్లయితే ఏ రోజు ఏ ప్రధానికి రానటువంటి గౌరవం కానీ, ఏ ప్రధానికి రానటువంటి గుర్తింపు కానీ, ఈ సమాజంలోనూ మనం పొందనటువంటి మర్యాద కానీ ఈరోజు భారతీయ సమాజం ప్రపంచ దేశాల్లో పొందుతుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓబులు మీడియాతో మాట్లాడుతూ సీతారాం యేచూరి కార్మికుల కోసం చేసిన పోరాటాల గురించి వివరించారు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంగా ఆయన ఎన్నో చెప్పడం జరిగింది. అందుకని ఆయన ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది. పేద వర్గాలకు, కార్మిక వర్గానికి, రైతాంగానికి సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది. అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు, నాయకులు, కార్మికులు, అదేవిధంగా శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్లో పనిచేసేటువంటి కార్మికులు, అట్లే అంగన్వాడీ యూనియన్ నాయకులు, అదేవిధంగా సిఐటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మనందరి తరఫున మనందరం కూడా ఇప్పుడే పూల ద్వారా వారికి నివాళులు అర్పించడం జరిగింది. పూలదండ వేశాము. అందరు కార్మికులందరూ కూడా పూలు ఆయనకు సమర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఆ శ్రద్ధాంజలిలో ఆయన నిజమైన శ్రద్ధాంజలి ఏమంటే మనమందరము కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, పేదవర్గాల పక్షాన పోరాటమే ఆయనకు ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఇవ్వాలి. అందుకని ఆ నివాళిలో ఈరోజు మనందరూ కూడా ఆ ఆశయానికి మనం ముందుకు తీసుకుపోయేదానికి కార్మిక కర్షకుల యొక్క వాళ్ళ బాగోగుల కోసం పోరాటమే, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం వాళ్ళ సమస్యల మీద పోరాటమే ఆయన ఇచ్చేటువంటి నివాళి. ఆ విధంగా శ్రమజీవుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారికి ఆయన మరొక్కసారి మనందరి తరఫున జోహార్ తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ సీతారాం గారి ఆశయాలను. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవాణి దానం దర్శించుకున్నారు. 2 రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ విభేదాలు సృష్టించి కుట్రలు చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు. మనమరాలి పుట్టెంటికలు తీయడానికి వచ్చాము ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో. చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతోని మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండలవాడిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండలవాడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఉండే, ఏవైతే చెరువులు అన్యాక్రాంతమయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పింది తప్ప
ఎవరో వ్యక్తిగతంగా ఎవరినో కక్ష సాధింపు గురించి కాదు. థ్యాంక్ యూ. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఆలోచించి మాట్లాడాలి. గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని ఎప్పుడైతే విభజన జరిగిపోయిన తర్వాత ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడము వాళ్ళకే చెల్లింది. కాబట్టి ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తారు. ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి ఒక విభేదాలు ఇంకా మనము పుట్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర జరుగుతుందో దాని మీద తప్పకుండా ప్రభుత్వం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడతామని స్పష్టం. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జయప్రదం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన ఉండి ఎంపీడీఓ ఎస్ రవీంద్ర. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాతి స్తంభాల పరిశీలన. పరిశోధనల నిమిత్తం తీసుకువెళ్లిన శాంపిల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.